హాయ్ ఆల్. సో, మనకి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనం చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. నేను కొంచెం తెలుగులో వీక్ అనమాట. సో, అందుకే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకని చెప్పి తెలుగు నుంచి ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏదైనా మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే నా యొక్క మోటో. సో, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి టోటల్‌గా వేకెన్సీస్ అనేది మనకి 281 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఈ యొక్క 281 వేకెన్సీస్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకనమాట. ఓకేనా. సో, ఏ క్యాడర్‌లో అనేది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో, మెయిన్‌గా ఐటీఐ కంప్లీట్ చేసే వాళ్ళకి. అలాగే ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం. ఈ యొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు. ఓకేనా. సో, వీలైతే నోటిఫికేషన్‌లో ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళే అప్లై చేయాలని మాత్రం మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చనమాట. ఓకేనా. సో, ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఓకేనా. ఏపీఎస్ఆర్టీసీ టోటల్ వేకెన్సీ వచ్చరికి 281 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. టైప్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసెస్ చెప్పాను కదా ఐటీఐ అని చెప్పి. లొకేషన్ చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం. మనకి అప్లికేషన్ మోడ్ చూసుకుంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ అనమాట. ఓకేనా. మనం ఫస్ట్ ఆన్లైన్‌లో అప్లై చేయాలి. దాని తర్వాత మనం ఆఫ్లైన్‌లో కూడా పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా. ఆ అడ్రస్ అన్నీ కూడా ఎవరికి పంపించాలి అవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 4థ్ అనమాట. నెక్స్ట్ మంత్ 4థ్ కల్లా అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. ఈలోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 17th నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో, ఇదే మంత్ 17th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 4థ్ అనమాట. నెక్స్ట్ మంత్ 4థ్ కల్లా అప్లికేషన్స్ ఎంటర్ అయిపోతాయి అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్‌గా వేకెన్సీస్ చూసుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే డీజిల్ మెకానిక్ 33, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఇలా ఇవన్నీ చూసుకుంటే మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో టోటల్ 48 వేకెన్సీస్ అనమాట. అలాగే తిరుపతిలో 88 వేకెన్సీస్, నెల్లూరులో 91, ప్రకాశంలో 54 ఇలాగ టోటల్‌గా 281 వేకెన్సీస్ అనమాట. ఓకేనా. సో, టోటల్‌గా 281 వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైస్‌గా ఈ యొక్క క్యాడర్ వైస్‌గా మనకి సెగ్రిగేట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఐటీఐ అని చెప్పి ఉంది కదా. ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్స్ సచెస్ డీజిల్ మెకానిక్ ఓకేనా, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, షీట్ మెటల్ మెకానిస్ట్ ఆర్ ఫిట్టర్. ఓకేనా. సో, ఈ యొక్క ట్రేడ్స్‌లో మనం ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అలాగే ఏజ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకి 18-25 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 18+ ఉంటారో బిలో 25 ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో, మనం ముందుగా ఈ యొక్క అప్లికేషన్‌కి మనం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. ఆఫ్‌లైన్‌లో కూడా పంపించాలనమాట. ఓకేనా. సో, ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మనకి మీకు ఈ యొక్క బ్లాగ్ లింక్ మన కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క బ్లాగ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూసుకుంటే మీకు అలా కిందకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ క్విక్ లింక్స్ అని చెప్పి ఉంటాయి. ఓకేనా. నోటిఫికేషన్, అప్లై నౌ, మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్. ఓకేనా. సో, మీరు ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అప్లై లింక్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇందాక చూపించాను కదా తెలుగు నోటిఫికేషన్. సో, ఆ యొక్క నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ అవుతుందనమాట. ఓకేనా. సో, మీరు ఇక్కడి నుంచి మీకు ఏ లింక్ కావాలో మీరు ఆ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, అలాగే అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి రూ. 100 అప్లికేషన్ ఫీజు. అండ్ అలాగే జీఎస్టీ వచ్చేసరికి రూ. 18 అనమాట. అలాగే టోటల్ వచ్చేసరికి 118 అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. రూ. 118 మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ఫీజ్ రూపంలో పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. అలాగే మనకి ఫిజికల్‌గా పోస్ట్ పంపించేటప్పుడు మనం ఈ యొక్క అడ్రస్‌కి పోస్ట్ పంపించాలనమాట. ఓకేనా. ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, కాకతూరు, వెంకటాచలం మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్, పిన్ 524320. కానీ ఈ యొక్క అడ్రస్‌కి మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా. మనకు అందులో డాక్యుమెంట్స్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డో చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్, మీ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఇందులో ఇక్కడ వెబ్‌సైట్ లింక్ ఉంది కదా. మీరు ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఏఆర్ఎన్ నెంబర్ వస్తదనమాట. ఓకేనా. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఆ నెంబరు, అలాగే ఎస్ఎస్‌సి, ఐటీఐ, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పీహెచ్‌డీ అయితే పీహెచ్‌డీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎన్‌సీసీ, ఏబీసీ సర్టిఫికేట్‌లు గానీ, ఇంకా వేరే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నా అలాగే ఆధార్ కార్డ్ ఇవన్నీ జిరాక్స్‌లు మీరు
ఈ యొక్క అడ్రస్‌కి మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా? అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతదనమాట. అంటే మనకి ఇందులో ఇంటర్వ్యూ అనేది ఏముండదు. మిమ్మల్ని ఫస్టు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీకు ఐటీఐలో వచ్చిన మార్క్స్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటదనమాట. ఓకేనా? డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని ఆటోమేటిక్‌గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతదనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి 16థ్‌న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 17థ్ నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ చేశారు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 4థ్ అనమాట. నెక్స్ట్ మంత్ ఫోర్త్ లోపు మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయన్నమాట. నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్, జాయిన్ వాట్సాప్. మనకు వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉందన్నమాట. ఏమైనా ఇంపార్టెంట్ అర్జెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మనం వాట్సాప్‌లో షేర్ చేస్తాను. అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇది అప్లై నౌ లింక్, మన నోటిఫికేషన్ లింక్ అన్నమాట. ఆఫీషియల్ లింక్స్ అన్నమాట. ఓకేనా ఇవన్నీ. అలాగే మీకు ఏమైనా టెక్నికల్‌గా ఏమైనా క్వెరీస్ ఏమైనా ఉంటే వాళ్ళ నోటిఫికేషన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకేనా? హెల్ప్‌లైన్ కాంటాక్ట్ నంబర్ 10:30 to 5 PM లోపు మీరు ఎప్పుడైనా ఈ యొక్క నంబర్‌కి కాల్ చేయొచ్చన్నమాట. ఓకేనా? 9154291408 ఓకేనా? సో, ఈ నంబర్‌కి మీరు టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ యొక్క నంబర్‌కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ గురించి ఇంతే. అండ్ ఇది మన ఒక బ్లాగ్ వెబ్‌సైట్. సో, మీకు ఇంకా ఎలాగా మీకు క్లారిటీగా అన్ని జాబ్ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే మనం ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి మీకు కింద పైన ఇక్కడ ఆల్ జాబ్స్ కనిపిస్తుంది కదా! ఈ ఆల్ జాబ్స్‌లోకి వెళ్తే మనం వీడియో చేసిన ప్రతి జాబ్‌కి మనకి ఇలాగ నోటిఫికేషన్ మనం ఇలా బ్లాగ్ తయారు చేస్తామనమాట. ఓకేనా? మీకు ఏ ఒక్క నోటిఫికేషన్‌కి అప్లై చేద్దాం అనుకున్నారో ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. ఓకేనా? ఆ నోటిఫికేషన్‌లో కొంచెం క్లంజీగా ఉంటాయి కదా! ఎక్కువ డేటా ఉంటది కదా! మన ఇందులో ఎక్కువ డేటా ఉండదన్నమాట. క్లారిటీగా క్లియర్ కట్‌గా డేటా ఉంటదన్నమాట. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ సో మచ్.